మీరు బయట దొరికే జ్యూస్, మిల్క్ షేకులు, థిక్ షేకులు, మాక్టైల్స్ తాగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త, మీ ఆరోగ్యం చాలా అపాయంలో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళు అసలు జ్యూస్లోకి ఏం ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా? అసలు జ్యూస్లో ఉపయోగించే ఐస్ ఎంత క్వాలిటీగా ఉందో మీకు తెలుసా? అది జ్యూస్లో ఉపయోగించే ఐస్ ఒక వేస్ట్ ఐస్ అనమాట. బయటనది జస్ట్ కూలింగ్ పర్పస్ కోసం వాడతారు. అలాంటి ఐస్ని తీసుకొచ్చి డైరెక్ట్గా జ్యూస్లోకి అయితే వేస్తున్నారు. దానివల్ల అయితే చాలా డేంజర్. అదొక వేస్ట్ వాటర్ని ఐస్ కింద బిల్డ్ చేసి జస్ట్ కూలింగ్ పర్పస్ కోసమే ఇలాంటి బాక్సులో ఐస్ తీసి జ్యూస్లో వేస్తారు. బాగా గమనించండి. అలాంటి జ్యూస్ దగ్గరికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. నేను కూడా అందరిలాగానే జ్యూస్ కోసం ఫస్ట్ రోజు ఐస్ తెచ్చాను. ఐస్ తెచ్చిన తర్వాత సాయంత్రానికి వాటర్ అయిపోయింది. ఆ వాటర్లో చాలా నలకలు, చాలా చెప్తున్నాను కదా, చాలా జిడ్డుగా ఉంది వాటర్. అస్సలు బాగాలేదు. ఒక వేస్ట్ వాటర్ అంటే నిజంగా అది వేస్ట్ వాటరే. అలాంటి వాటర్ డైరెక్ట్గా జ్యూస్లో వేయడం వల్ల, వాళ్ళు తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం గ్యారెంటీగా చెడిపోతుంది ఈ రోజు కాకపోయినా. అందుకనైతే క్వాలిటీగా ఉండండి. క్వాలిటీ తాగే మంచినీళ్ళే కుళాయి నీళ్ళు తాకుండా మినరల్ వాటర్ తాగుతున్నాం. అలాంటి డైరెక్ట్ జ్యూస్లో వేసి తాగే వాటర్ ఇంకెంత క్వాలిటీగా ఉండాలి. అందుకనైతే నా సజెషన్ అయితే ఎవరైతే ఐస్ క్యూబ్స్ వాడుతున్నారో అది కూడా మినరల్ వాటర్ని ఐస్ క్యూబ్స్ కింద మార్చి ఎవరైతే జ్యూస్ వేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాగండి. చాలా క్వాలిటీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే జ్యూస్ అనేది ఆరోగ్యం కోసం తాగుతాం. అలాంటిది అనారోగ్యం తెచ్చిపెడితే ఇంకెందుకు ఆ జ్యూస్ తాగడం. అలాగే ఇక్కడ కనబడుతున్న జ్యూస్ పాయింట్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చి డీమార్ట్ దగ్గర, తుని డీమార్ట్ దగ్గర హైవే ఆనుకుని ఉంటుంది. హాయ్ మాక్టైల్స్ మామూలుగా ఉండదు. ఐస్ క్యూబ్స్ వేసి ఇక్కడ జ్యూస్ అయితే తయారు చేయడం జరుగుతుంది. మాక్టైల్స్ కానీ, థిక్ షేకులు కానీ, జ్యూసులు కానీ, మిల్క్ షేకులు కానీ ఏదన్నా క్వాలిటీగా ఉంటుంది. అది చెప్తున్నాను కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒక్కసారి అనారోగ్య పాలైతే ఇంకా అది ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.